నేతాజీ సుభాష్ చంద్రబోస్ చారిత్రాత్మక టోపీ అదృశ్యం కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలోని ఎర్రకోట మ్యూజియం నుంచి ఈ అపురూపమైన టోపీ మాయమైందంటూ నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ సంచలన ఆరోపణలు చేశారు. 2019లో తమ కుటుంబ సభ్యుల సమక్షంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఈ టోపీని అందించామని, అయితే ప్రస్తుతం మ్యూజియంలో దాన్ని ఉంచిన గ్లాస్ బాక్స్ ఖాళీగా దర్శనమిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రధాని మోదీ వెంటనే ఈ విషయంలో వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు నేతాజీకి సంబంధించి మరో అంశంపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జపాన్లో ఉన్న నేతాజీ అస్థికలను భారత్కు తీసుకురావాలని కోరుతూ ఆయన మరో మనవడు ఆశిష్ రే దాఖలు చేసినటువంటి పిటిషన్ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విముఖత చూపడంతో పిటిషనర్ తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. అయితే ఈ అంశంపై నేతాజీ కుమార్తె భవిష్యత్తులో కొత్త పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా ఉందని సమాచారం.